కేసులు, నోటీసులు, ఇంకేంటిది విచారణలు, కమిషన్లు, ప్రచారం. రేవంత్ రెడ్డి సర్కారు నమ్ముకున్నది వీటిని మాత్రమే. ఈ ఎట్టెట్లా నమ్ముకున్నదో, ఏ రకంగా నమ్ముకున్నదో కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను మిత్రులారా. చూడండి ఒక్కసారి. ఏం లేదు ఇది చెప్తున్నా కదా, అంతా డైవర్షన్ పాలిటిక్స్, అంతా ఒక చర్చ కావాలి, వాళ్ళకి ఏదో ఒకటి కావాలి కాబట్టి అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. వీళ్ళు దేన్ని నమ్ముకున్నారు? కేసులని, నోటీసులని, విచారణల్ని, కమిషన్లని, మొత్తాన్ని ప్రచారాన్ని. ఇక ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను నేను. ఫస్ట్ వీళ్ళు అధికారంలోకి రాగానే వైట్ పేపర్ అనే దుకాణం పెట్టిరు. వైట్ పేపర్ అంటే శ్వేతపత్రం అంటాం కదా, వైట్ పేపర్ దుకాణం పెట్టేసి ఎవరైనా సరే కొత్తగా అధికారంలోకి వచ్చినావు నువ్వు, సరే నీకు కొంత అర్థం కాకుండొచ్చు, అట్ ద సేమ్ టైం కొంత పరిపాలన మీద గ్రిప్ రావడానికి కొంత టైం పడుతుంది. అలాంటప్పుడు సీనియర్ అధికారులని, లేకపోతే మాజీ మంత్రులని, లేకపోతే సీనియర్ ఐఏఎస్లని, ఐపీఎస్లతో కూర్చొని, గత అనుభవం ఉన్నటువంటి వాళ్ళతో కూర్చొని ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏ రకంగా నడపాలి, ఆదాయం ఏంది, అప్పేంది, వచ్చే ఇన్కమ్ ఏంది, ఖర్చు ఏంది, మనం ఎంతెంత ప్రజలకు ఇవ్వాల్సి వస్తుంది ప్రతి నెల, పింఛన్ల రూపంలో, సంక్షేమం రూపంలో ఏ రకంగా ఇవ్వాల్సి వస్తుంది, ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి, మనకు రాష్ట్రం ఎంత ఆదాయం వస్తుంది, ఆ ఆదాయ వనరులు ఏమేమి ఉన్నాయి, దాన్ని ఎట్టేట మనం కాపాడుకోవాలి, ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి, దేన్ని ముట్టుకుంటే ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఏ రకంగా ముందుకు పోవాలి, దీని మీద ఫోకస్ పెట్టాలి. కానీ రేవంత్ రెడ్డి గారు రాగానే ఏం మొదలు పెట్టిండు? హైడ్రానో దుకాణం తీసుకొచ్చిండు. దాంతో సగం బీకి ఆదాయం రాష్ట్రానికి వచ్చేది. ఇట్లా పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేసిండు. దాంతోపాటు ఏం చేసిండు? రాగానే గత ప్రభుత్వాన్ని బర్బాద్ చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రజల అధికారం ఇచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేయాలనేటువంటి సోయ లేదు వీళ్ళకి. గత ప్రభుత్వం మీద తప్పులు నెట్టేయాలి, మన పెయిడ్ బ్యాచ్ తోటి ప్రచారం చేయించుకోవాలి. గత ప్రభుత్వం ఇదయింది అదయింది అని చెప్పేసి రాగానే వైట్ పేపర్ అనే దుకాణం పెట్టారు. ఈ వైట్ పేపర్ పెట్టి రాష్ట్రం మొత్తం అప్పుల పాలైపోయింది, మొత్తం అప్పులే ఉన్నాయి రాష్ట్రానికి, ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయనని అప్పులు మన రాష్ట్రం చేసింది అని చెప్పేసి ప్రచారం మొదలుపెట్టారు. ఎవడైనా సోయి ఉన్నోళ్ళు నా రాష్ట్రం మొత్తం అప్పుల పాలైపోయింది, నాకు రూపాయి ఉడతలేదు, నేను ఎక్కడ కూడా అదైతే లేదు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటారా అండి? చేస్తారా ప్రచారం? అట్లా రాష్ట్రం దానికెందుకు, ఇల్లు తీసుకో, మన ఇంట్లో ఎన్ని కష్టాలు ఉండని, ఎన్ని అప్పులు ఉండని, ఎన్ని సప్పులు ఉండని, జర బయటికి వెళ్తేప్పుడు జర చిక్కగా తయారైపోతే బయట విలువ ఉంటుంది. అంతేగాని నువ్వు బయటికి వెళ్తా మాసిపోయిన బట్టలు వేసుకోనో, లేకపోతే చినిపోయిన బట్టలు వేసుకోనో బయటకు పోయి, నువ్వు ఏడుకొయ్యి కూడా, లేకపోతే అందరి ముందుల నాది మొత్తం దివాలా తీసిపోయినా, నా అప్పంతా నాకు అంతా అప్పులు అయిపోయినాయి, ఇంట్లో కూడా ఇజ్జత్ ఇస్తలేరు, బయట కూడా ఇజ్జత్ ఇస్తలేరు అని చెప్తే నీకు ఎవరన్నా రూపాయి పుట్టదు కదా. మరి ఆ మాత్రం సోయి లేకుండా ఒక రాష్ట్రం పరువును ఎట్లా తీస్తారండి మీరు? ఇట్లా వైట్ పేపర్ పెట్టేసి అప్పులు అయిపోయినాయి అని చెప్పేసి 7 లక్షల కోట్లని ఒక ఆయన, 5 లక్షల కోట్లని ఒక ఆయన, ఇట్లా అప్పులు అయిపోయినాయి అని చెప్పేసి పెట్టిరు. అక్కడనే స్టార్ట్ చేసారు. ఇంకా ఇది అయిపోయాక ఇక కేసులు మొదలుపెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రాగానే మొదలుపెట్టిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొండను తోముకుంటూ పోయారు. ఎలుక కాదు కదా, తోక కాదు కదా, తోక మీద ఉన్న ఈక కూడా పట్టుకోలేకపోయారు ఇప్పటిదాకా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో. వాళ్ళ ఫోన్లు విన్నాడు, వీళ్ళ ఫోన్లు విన్నాడు, హీరోయిన్ల ఫోన్లు విన్నారు, వాళ్ళ ఫోన్లు విన్నాడు. ఈ ముచ్చట్లు సొల్లు ముచ్చట్లు, పనికిరాని రండ ముచ్చట్లు తప్ప రూపాయి మందం ఆధారాలు కానీ ఇప్పటిదాకా సేకరించలేకపోయింది గవర్నమెంట్. ఇట్టే పుండాకోరు వార్తలు అన్ని పేపర్లల్లో, ఎవరికి అక్కడికి వచ్చేది కదా, అది ఏ పేద ప్రజలకు అక్కడికి వచ్చేది కాదు. అన్ని బోకర్ ముచ్చట్లు, పెయిడ్ వార్తలు రాసేసి టైం పాస్ చేసిరు. 1.5-2 సంవత్సరాల కాలంగా గిదే చేసిరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. ఏమైంది? సుప్రీంకోర్టుకు పోతే చెంపల మీకెళ్ళి వాయించేసి, ఏమి రా నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి చేసినటువంటి విచారణలో ఏం తేల్చినావు అంటే మన సిట్ అధికారులు తెల్లమొక వేసి నోరలో పెట్టిరు సుప్రీంకోర్టు దగ్గర. చెంపల మీకెళ్ళి 2 వాయించేసి అందరినీ రిలీజ్ చేసి బయటకు నూకింది. మీరు వెళ్ళిపోరి, వీళ్ళంతా లంగపాసులు లెక్కున్నారు, వీళ్ళు ఏం చేస్తలేరు అని చెప్పేసి బయటకు వెళ్ళగొట్టి. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఓహో కథ వేరే ఉన్నదని. ఎందుకంటే వాస్తవానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారాన్ని తీసుకపోతే గుంజుకపోతే ఈ సగం అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరు లోపలనే ఉంటారు.
అట్లా ఆ లెక్క ప్రకారం అరెస్ట్ చేయాలంటే డీజీపీకి తెలియకుండా ఈ సినిమా అంతా అవుతుందా? మరి డీజీపీని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పటి డీజీపీని అరెస్ట్ చేయకపోగా తీసుకుపోయి మళ్ళా టీజీపీఎస్సీ చైర్మన్ చేసినావు. ఆ అనిల్ కుమార్ ఏమైండు? అనిల్ కుమార్ ఎందుకు సపోర్ట్ చేస్తలేడు? రవిగుప్తాని ఎట్లా డీజీపీ చేసిరు మీరు? రవిగుప్తాని ఎందుకు అది చేస్తలేరు? శాంతకుమార్ కూడా సీఎస్ కదా, ఆమె ఆదేశాల ప్రకారమే కదా ఇదంతా జరిగేది వ్యవహారం. మరి ఆమె ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? ఈ అందరినీ గుంజుకపోతే అందరూ పోతారు సగం వాళ్ళకి. సో కాబట్టి ఈ వ్యవహారాన్ని ముట్టుకోలేకపోతా ఉన్నాడు. అందుకనే ఇక ఆ ఫోన్ ట్యాపింగ్ కేసుని ఎట్లనో అట్లా ఏం చేయాలి, దాన్ని మనం ఏదో ఒకటి ఎవరి మీద ఒకరి మీద దాన్ని నూకాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చివరికి ఇక బండి సంజయ్ కాళ్ళు పట్టుకొని చివరికి మోడీ కాడుకోయి సంజయ్ని పట్టుకొని ఆయన కాళ్ళు పట్టుకొని రెడ్ కార్నర్ నోటీసులు ఇప్పించి ప్రభాకర్ రావును కూడా ఇక్కడ తీసుకొచ్చిర్రు. ఆయన కూడా వచ్చిండు. ఏం చేస్తున్నారు? 2 రోజులకి 2 సార్లు విచారణకు పోయిండు. ఇప్పుడు ఇంకా కూడా పోతా ఉన్నాడు. ఏమవుతుంది? ఏం కాదు, పెడితే గిట్టే మళ్ళీ ఒక ఆయనని కొన్ని నెలల పాటు జైల్లో పెడతారు. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు దాకా పోతుంది వ్యవహారం. సుప్రీంకోర్టు పోయినాక మళ్ళీ తేలుతుంది. చెప్తున్నా కదా, ఇందులో తేలేటివి కాదు ఇవి రాజకీయ కక్షపూరిత కేసులు మాత్రమే. బదనాం చేయడం కోసం, పేపర్లో వార్తలు రాపించడం కోసం, జనాలను దృష్టి మరల్చడం కోసం మాత్రమే జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. ఇంకా యూట్యూబ్ ఛానళ్ళు, పేపర్లు అవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ అనగానే ఊగిపోవడం, షిగాలు ఊగడం, ఇవన్నీ చేయడం. సో అట్లా కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిర్రు. దాంట్లో కూడా కొంతమంది అరెస్ట్ చేసిర్రు. చివరికి తోక ముడుచుకొని కూర్చున్నారు. దాని తర్వాత విద్యుత్ కొనుగోళ్ల మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసిర్రు. ఈ ఆ కమిషను జస్టిస్ గారు అయితే రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ రాజకీయ విమర్శలు, రాజకీయ వ్యాఖ్యలు. దాంతో సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఆ జడ్జి గారిని పక్కన నూకేసింది. ఆ కమిషన్ కూడా ఏమైపోయింది? అది నిర్వీర్యం అయిపోయినట్టుగా అయిపోయింది. అది ఇప్పటిదాకా స్టడీ లేదు, సపోర్ట్ లేదు. అదొక కమిషన్ ఏర్పాటు చేసిరు. దాని మీద వ్యవహారం నడిచింది. దాని తర్వాత కాళేశ్వరం మీద కూడా ఏర్పాటు చేసిన కమిషన్. అది కూడా 115 మందిని విచారించి దాని పని కూడా ఆల్మోస్ట్ పూర్తి చేసింది. 98%, ఇంకో 2% పూర్తి చేసేసి ఆ రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి ఇచ్చేసామంటే కమిషన్ పని కూడా అయిపోతుంది. కమిషన్ గడువు కూడా ముగిసిపోతుంది. ఇది ఒకటి చేసిరు. ఇవన్నీ దేనికోసం చేసిరు? ఏం తేల్చిరు ఇలా. ఇంకొకటి ఫార్ములా ఈరేస్ ఇప్పుడు కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు కదా, రేపు పోతున్నాడు కదా, ఆ కేసులో అది ఓపెన్ చేసిరు. ఇన్ని వందల కోట్లు అని చెప్పేసి ప్రచారం చేసిరు. 55 కోట్ల పంచాయతీ అది. దాంట్లో కూడా ఎలాంటి అవకతవకలు లేవని చెప్పేసి ఆయన ఇప్పటికే క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి ప్రజెంటేషన్లు ఇచ్చి చెప్పారు. కోర్టు కూడా ఆ వ్యవహారంలో నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. సో చూడాలి ఏమవుతుంది అనేది. ఇది ఒకటి నడుస్తూ ఉన్నది. దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కేసులు. ఇక చిన్న చితకా కేసులు, లగచర్ల ఇన్సిడెంట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కావచ్చు, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. కేటీఆర్ గారి ఫ్యామిలీ ఏదో ఫంక్షన్ చేసుకుంటే ఆ ఫంక్షన్ మీదకి పోలీసు వాళ్ళు అకస్మాత్తుగా పోయి దాడి చేసుడు, అది ఎక్కడేదో రేవ్ పార్టీ అవుతుంది, ఆ పార్టీ అవుతుంది, ఈ పార్టీ అవుతుంది అని చెప్పేసి ప్రచారం చేసుడు, ఇట్లాంటివన్నీ కూడా. దీంతోపాటు సోషల్ మీడియాలో ఎవరైనా పెడితే కేసులు పెట్టాలి. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే రకరకాల కేసులలో ఇరికిచ్చి లోపలికి నూకాలి. ఎక్కడో ఒక దగ్గర చిన్న పొరపాటు జరిగినా ఏదైనా దొరికినామంటే కథం మింగేసేయాలి. మొన్న కొంత దిలీప్ గారు చూడలే, ఆయన ఆల్రెడీ కోర్టు ఆదేశాల ప్రకారమే, కోర్టు అనుమతితోనే విదేశాలకు పోయిర్రు. వాళ్ళ ఫ్యామిలీ కార్యక్రమాన్ని ముగించుకొని మళ్ళీ వచ్చిర్రు. కోర్టు ఆదేశాలను, కోర్టు అనుమతిని, నిర్ణయాన్ని ధిక్కరిస్తూ పోలీసులు అరెస్ట్ చేసి నిర్మల్ జిల్లాకు తీసుకుపోయి నిర్మల్ కోర్టుకు తీసుకుపోయారు. అక్కడ ఆయన నిర్మల్ కోర్టు బెయిల్ ఇస్తే మళ్ళీ ఇంకొక కేసులో నోటీసు ఇద్దామని ఇబ్బంది పెట్టారు. అంటే ఎంత కక్షపూరితంగా చూడండి వ్యవహారం ఎట్లా నడుస్తూ ఉందనేది. సో కాబట్టి ఇట్లా కేవలము ఏదో ఒకటి చేయాలి, ఎట్లైనా చేసి మన మాటను నిలబెట్టుకోవాలి. ఇప్పటిదాకా ఏది నిలవాలి, ఉట్టి గాలి మాటలే అన్నీ. ఈ కేసుల విషయంలో, నోటీసుల విషయంలో, విచారణ విషయంలో, కమిషన్ల విషయంలో, ప్రచారం విషయంలో ఉట్టి గాలి మాటలే. దానివల్ల ప్రజలకు వచ్చింది లేదు. ఇటు పోని అవినీతి ఏమన్నా బయటపడి దాన్ని రికవరీ చేసి ప్రభుత్వానికి లాభసాటిగా చేసింది కూడా ఏమీ లేదు. కేవలం ప్రచారము కోసమే ఈ కేసులు, ఈ నోటీసులు, ఈ కమిషన్లు, ఈ విచారణలు. ఇంతకు మించి ఇంకొకటి ఏమి లేదు ప్రజలారా. మీరు చూడండి, రేపన్నాడు కాళేశ్వరం మీద కమిషన్ కానీ, విద్యుత్ కొనుగోలు సంస్థ మీద కమిషన్ కానీ, ఇవన్నీ కూడా రిపోర్ట్ ఇస్తే దాన్ని తీసుకుపోయి మళ్ళీ గవర్నమెంట్ చెత్తబుట్టలో పడేయకపోతే మీరు చూస్తూ ఉండండి, ఏమిటికి పనికిరాదు. విజిలెన్స్ కమిషన్ అని ఒకటి వేసిరు. ఇదే కాళేశ్వరం మీద విజిలెన్స్ కమిషన్. ఆ విజిలెన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఇప్పటిదాకా బయటకు వస్తలేదు. ఎందుకంటే అది బయటకు వస్తే మళ్ళీ దాన్ని బాగోతుంటే బయట పడుతుంది కదా.
అదేం మాట్లాడు, ఎందుకంటే ఎన్డీఎస్సీ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఎన్డీఎస్సీ ఇట్లా చింపేసింది తెలంగాణ ప్రజలు. ఎన్డీఎస్సీ రిపోర్ట్ నీదేం ఎన్డీఎస్సీ రా, నీదేం బేకార్ రిపోర్ట్ ఇది, మలుచుకొని జేబులో పెట్టుకో అని చెప్పేసి మళ్ళీ ఎల్ఎన్టీ కూడా దానికి పంపించేస్తే ఆ జేబులో పెట్టుకొని వాళ్ళు తీస్తలేరు, మళ్ళీ పంపిస్తే మళ్ళీ డిజిట్ పోతుందో అని చెప్పేసి. ఇట్లా ఉన్నది కథ. కేసులు, విచారణలు, నోటీసులు, ఈ వ్యవహారం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో దీని చుట్టుముట్టే తిరుగుతూ ఉంది రాజకీయం అంతా కూడా. ఇంకా నాకు తెలిసి ఇంకా 2 ఏళ్ళు కూడా గిట్టనే జరుగుతుంది. ఒకటైపోగానే ఒకటి తీసుకొస్తారు జనాలు. 6 గ్యారెంటీల గురించి ఇప్పుడు మీరు చూడండి, సంవత్సరం అవుతుంది, 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతుంది. ఎవరైనా 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారా? 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారా? చేయడం మాట్లాడతలేరు. 6 గ్యారెంటీలు, అలా ఉన్న 13 హామీలు, దేని గురించి మాట్లాడతలేరు. అయిపోయింది, ఆ ముచ్చటే ఒడిచిపోయింది. ఏమనంటే మేము చేసేసినామని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల చర్చ కూడా దాని మీదకే పోతున్నది. గ్యారంటీలు ఏమైనాయి అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోతూ ఉన్నది.